పార్వతీపురం మాన్యం జిల్లా గుమలక్ష్మీపురంలో స్థానిక ప్రభుత్వ కళాశాల ఏపీఆర్జేసీ బాలుర బాలికల జిల్లా పరిషత్ మరియు కేజీబీవీ పాఠశాలలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ విప్ మరియు కురపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బలపరిచిన పాలకపాటి రఘువర్మకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. ఉపాధ్యాయ వృత్తికి విలువ ఇచ్చే కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపి ఎమ్మెల్సీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ కన్వీనర్ పాడి సుదర్శన్ రావు, లక్కగూడ మాజీ సర్పంచ్ కడ్ర కళావతి మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాబట్టి మన బడుగు బలిగిన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి, చక్కగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతోనే ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మరి పాకలపాటి రఘువర్మ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మీకు అందరికీ ముద్దు పెట్టినటువంటి శ్రీ తోయక జగదీశ్వరి మేడం గారికి అలాగే ఓటుని అభ్యర్థించడం అనేది చాలా గౌరవంగా ఉంటున్నటువంటి విషయం. అదేవిధంగా గిరిజన గురుకులాల్లో అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల యొక్క సమస్యలు మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని వెల్లడించింది ఏకైక ఎమ్మెల్యే గారు ఎవరంటే మన మేడం గారనే తెలియజేయాలి. మా సమస్యల పట్ల ఈరోజు మీ కాలేజీకి రావడానికి ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వం పాకలపాటి రఘువర్మ గారిని మరి అభ్యర్థిగా పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తారని మీకు అందరికీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే గతంలో మరి ఎమ్మెల్సీగా ఉన్నారు పాకలపాటి రఘువర్మ గారు, మీకు అందరికీ సుపరిచితులు. కాబట్టి మీరందరూ కూడా అప్పుడు ఎలాగా గెలిపించారో అదేవిధంగా మా కూటమి అభ్యర్థిగా మేము పెట్టాం. కాబట్టి ఇప్పుడు మీరందరూ అత్యధిక ఓట్లు వేసి గెలిపిస్తారని ఉపాధ్యాయులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలన్నీ కూడా మరి కూటమి ప్రభుత్వం తీరుస్తామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీ సమస్యలు ఏవైనా ఉన్నా తప్పకుండా మా అధిష్టానం దృష్టిలోకి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా పరిష్కరించే దిశలో చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ మరి మీరందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఏవైతే హామీలు ఇచ్చామో దాని వల్ల హామీలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని అందరి తరఫున చెప్తూ మా పార్టీ తరఫున మా కోట ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు చేసుకుంటూ మీరందరూ మాకు ఓటేసి పాలకపాటి రఘువర్మ గారికి ఓటేసి గెలిపించాలని మీ అందరికీ అభ్యర్థిస్తూ మా యొక్క అభ్యర్థి తరఫున మన పాకలపాటి రఘువర్మ గారికి మొదటి ప్రాధాన్యత ఓటును వేయాలని మాకు ఆదేశాలు రావడం వలన మరి ప్రతి ఒక్కరు కూడా మరి కూటమి నాయకులందరూ కూడా మరి ఆయన్ని గెలిపించే ఉద్దేశం కూటమి ప్రభుత్వం నుండి పాకలపాటి రఘువర్మ గారిని ప్రపోజ్ చేయడం జరిగింది. కాబట్టి గతంలో మీరందరూ కూడా ఒక్క ఓటు కూడా పోకుండా మీరందరూ వేసి నాకు గెలిపించారు. అదేవిధంగా ఆయన్ని కూడా గెలిపించారు. మరి మీకు నేను చెప్పే అంతటి దాన్ని కాను. కాబట్టి మా ప్రభుత్వం ఏ నిర్ణయానికి అయితే కట్టుబడి ఉంటుందో ఆ నిర్ణయాన్ని కూడా మరి అందరికీ చెప్పాలి. కాబట్టి మీకు ఒకటే నేను కోరుకుంటున్నాను, మా అభ్యర్థి పాకలపాటి రఘువర్మ గారు మీరందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తారని మీకు అందరికీ కోరుకుంటున్నాను. మీ సమస్యలు ఏమున్నా సరే తప్పకుండా తీరుస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి కూటమి ప్రభుత్వం ఏదైనా మరి చెయ్యాలి అనేసరి తప్పకుండా చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మరి ఆయన ముందుగా ఎమ్మెల్సీగా కూడా చేశారు, అప్పుడు కూడా మీరే గెలిపించారు. మరి అదేవిధంగా ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి అభ్యర్థి కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మరొకసారి మీకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గురుకులాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అనేసి అంటే అది గతంలో తెలుగుదేశం పార్టీ. అందరూ కూడా అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన ఆశయాల మేరకు ప్రతి ఒక్కరు కూడా బలుగు బలిగిన వర్గాలన్నీ కూడా చక్కగా ఉండాలి అని చెప్పి ఇవన్నీ కూడా స్థాపించడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మరి మా కూటమి అభ్యర్థిని అత్యధిక మెజార్టీ